డైలీ కొద్దిగా అన్నం అయితే మిగిలిస్తాను. అంత అన్నము తినేమో, కాస్తైనా ఇలా పాత్రలో అయితే పెట్టేసి ఉంచాలంటారు. ఒట్టిగా అసలు పెట్టకూడదంట. అందుకోసం అనేసి నేను డైలీ అన్నం చేసిన పాత్ర అయితే అలానే పెడతాను. ఇందులో ఉన్న అన్నం తీసేసి పావురాలకైతే వేసేస్తాను. ఓకేనా, డైలీ పావురాలకైతే వేస్తున్నాను అండి. ఒక్కరోజు వేయకపోయినామనుకో డోరే టుక్ 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 అని డోర్ అయితే కొడతాయండి అవి. సో పావురాలకి అన్నం అయితే పెట్టేసాను. మిగిలింది వంట ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు మా శ్రీవారికి ఆఫీస్లో లంచ్ ఉందంట. సో తన కోసం అయితే నేనైతే హాట్ వాటర్ తాగేస్తాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ మింగాలి కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే మింగేసి టిఫిన్ అయితే ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లంచ్కి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే కాల్ చేసుకునేస్తా. ట్యాబ్లెట్ అయితే మింగేద్దాం. మిషన్లోకి అయితే బట్టలు అయితే వేసేసి వంట అయితే తర్వాత స్టార్ట్ చేస్తాను. బట్టలు అంటే మా బట్టలు వేయట్లేదండి, బెడ్షీట్లు అయితే నానబెట్టాను. పిల్లలు ఎప్పుడు బెడ్ మీద పోయినా కానీ బాగా జంప్ చేస్తుంటారండి ఇంట్లో. సో ఎప్పుడు కూడా బెడ్షీట్లు ఎక్కువగా మాసిపోతాయి కదా అప్పుడప్పుడు. అందుకోసమని నేనైతే ఇట్లా సర్ఫ్లో నానబెట్టేసి అయితే పెట్టేస్తాను. తర్వాత అయితే వేస్తాను మిషన్లోకి. బట్టలు అయితే వేసేసాను. స్టార్ట్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. మిషన్లోకి ఏమేమి వేస్తారు చెప్పండి. లిక్విడ్స్ నేను డెటాల్ కొద్దిగా వేస్తాను ఇన్ఫెక్షన్లు రాకుండా. అలానే కంఫర్ట్ కూడా వేస్తాను స్మెల్ బాగా రావడానికి. అలానే బట్టలు కోసం ఈ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అయితే ఫ్రంట్ లోడ్ అయితే వేస్తాను. మీరైతే ఏం వేస్తారో చెప్పండి. నేనైతే బట్టల కోసం అయితే ఈ 3 యూజ్ చేస్తాను. మార్నింగ్ మా చెట్లు చూపిస్తున్నాను చూడండి. ఇన్ని టమాటాలు కాస్తున్నాయి, ఇన్ని టమాటాలు ఉన్నాయి కదా చూడండి. అసలు చిన్న చెట్లు ఎంత పెద్దగా పెరిగిపోయినాయో. మేమైతే అలా థ్రెడ్ వేసి కట్టేశాను. ఇక్కడ తులసమ్మ 2 చెట్లు పెట్టుకున్నాను, అవి కూడా చాలా బాగా పెరిగినాయి అండి. నేను ఎప్పుడున్నా ఫాలో అవుతుంటాను అప్పుడప్పుడు. సో మిషన్లో అయితే బట్టలు వేసేసి పిల్లలు పడేసిన బొమ్మలు అన్నీ ఎత్తిపెట్టేసి చెత్త అయితే క్లీన్ చేసేసాను ఈరోజు ముందుగానే. ఆల్రెడీ మధ్యాహ్నానికి నాకైతే అన్నానికి అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు మా శ్రీవారికి అయితే లంచ్ బాక్స్ లేదు కదా, సో నాకైతే అన్నాన్ని పెట్టేసుకునేసాను. పిల్లలకి నాకి పిల్లలకైతే నానబెట్టి పెట్టేసి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఇడ్లీ లేకైతే చిక్కగా పెసరబ్యాళ్ళు సాంబార్ అయితే చేసేస్తున్నానండి. కూరగాయలు ఏం వేయట్లేదు. పెసరబ్యాళ్ళు ఆల్రెడీ కడిగి పెట్టుకునేసి అందులోకి తెల్లగడ్డ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఇది పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను. ఇది ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే దించేసి తర్వాత ఉప్పు కారప్పొడి వేసుకొని తర్వాత పెట్టుకునేస్తే నిజంగా టేస్ట్ అయితే ఇడ్లీలకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. అలానే టమోటా కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇంక ఇది విజిల్ అయితే పెట్టేస్తాను. కూర కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకొక పక్క అయితే అన్నం అయితే ఉడుకుతుంది. సో మా శ్రీవారికి ఆఫీస్లో లంచ్ ఉంది కదా, సో తనైతే అక్కడ తినేస్తాడు. నా కోసం అయితే అదే సాంబార్ అయితే మధ్యాహ్నానికి అయితే పెట్టేసుకుంటాను. ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకునేసి తినేస్తాం. నాకైతే అన్నం అయిపోయింది. ఇంకా పిల్లల కోసము పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే అందరం కూడా ఇడ్లీ అయితే తినేస్తున్నాము. ముందుగానే మధ్యాహ్నానికి అయితే అన్నము అయితే చేసేసాను. థైరాయిడ్ ట్యాబ్లెట్ ఇంకా మింగలేదు. ఎక్కువగా వాటర్ అయితే ఎక్కువ కాగిపోయినాయి. సో కొద్దిగా చల్లారిన తర్వాత తాగుదామనేసి అలానే ట్యాబ్లెట్ మింగుదామనేసి తాగలేకపోయాను. అలానే ట్యాబ్లెట్ కూడా మింగలేదు. ఇప్పుడైతే ట్యాబ్లెట్ అయితే మింగేసేయాలి. నాకైతే అన్నం అయిపోయింది. ఇంక పిల్లలకైతే అన్నం పెట్టేశాను. ఇంకో పక్క కూరగా పెట్టాను కదా, అది కూడా అయిపోయింది. చూడండి ఎప్పుడు ఇట్లా నీళ్ళు కారుతూనే ఉంటాయి. నాకు అసలు విజిల్ పెట్టాలంటేనే చిరాకు వేస్తుంది. ఎందుకు ఇలా వాటర్ చేస్తాయో అర్థం కాదు. తక్కువగా సరిపోయేలాగానే వాటర్ వేస్తాయి, అయినా కానీ బయట వచ్చేస్తాయి. ఇది మళ్ళీ పెద్ద పని స్టవ్ క్లీన్ చేసుకోవడము. నాకైతే అన్నం అయిపోయింది కదా, అదైతే హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకునేసాను. ఇంకా ఇడ్లీ చేసేసేయాలి. ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నా.
ఎంటీఆర్ ఇడ్లీ రవ్వ అయితే ఇన్స్టాంట్ ఇడ్లీ రవ్వ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈరోజు అయితే ఇడ్లీకి అయితే ఇంకా నానబెట్టి పెట్టేసి కూర పెసరబ్యాలు ఉడికిపోయినాయి కదా, కూర అయితే చేసేస్తాను. రవ్వలోకైతే పెరుగు వేసుకొని చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. వాటర్ కన్నా పెరుగు కొద్దిగా పెరుగు అయితే ఒక కప్పు రవ్వ తీసుకుంటే కప్పు పెరుగు వేసుకొని అర్ధ కప్పు నీళ్ళు పోసుకుంటే చేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసేసుకున్నాను. అవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇలా అబ్బబ్బా చిన్నవాయ సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు నానబెట్టేస్తే రవ్వ అంతా వాటర్ని పీల్చుకొనేసి బాగా ఇది అవుతుంది కదా. సో ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా నానబెట్టేస్తే రవ్వ అయితే వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది కదా. సో ఇలా పెట్టేస్తాను, ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ కూడా పెట్టేస్తాను. ఈరోజు 10 to 15 minutes అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. టైం అయితే అయిపోతుంది కదా, 7 దాటిపోయింది టైము. సో ఇలా కాసేపు బాగా నానబెట్టేస్తే వాటర్ని రవ్వ అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో ఇడ్లీకి అయితే వేసేస్తాను. ఎప్పుడు కూడా వాటర్ పెరుగు కానీ రవ్వ వేసుకున్న దానికి కరెక్ట్గా వేసుకోవాలండి. కొలత లేకుంటే మెత్తగా అన్న వస్తుంది, లేకుంటే గట్టిగా అన్న వస్తుంది. సో కరెక్ట్గా వేసుకోవాలి. మూత పెట్టుకునేసి తర్వాత అయితే చేస్తాను ఇడ్లీని. మూత అయితే పెట్టేసి కాసేపు అలా పక్కన పెట్టేస్తాను. పెసరబ్యాలు అయితే ఉడికిపోయినాయి చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేస్తున్నాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లైట్గా అయితే స్మాష్ చేసేసుకునేస్తాను. సో లైట్గా స్మాష్ అయితే చేసేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలానే చూడండి కారపొడి కూడా వేసేస్తున్నా. 1 స్పూనే వేస్తున్నాను. పిల్లలు తింటారు కదా, కారం ఎక్కువ ఉంటే వాళ్ళు అస్సలు తినలేరు. సో వాళ్ళ కోసం అయితే కారం అయితే తక్కువ వేసాను. ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఇంతే. ఇంకా ఉప్పు వేసేసి నీళ్లు వేసేసి కొద్దిగా చింతపండు రసం వేసేస్తే చాలు. రుచికి తగ్గట్టుగా ఉప్పు నేనైతే ఈరోజు ముందుగానే వేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా చింతపండు రసం కూడా వేస్తున్నాను. ఆల్రెడీ టమాటా కూడా వేసాను కదా, చింతపండు రసం కొద్దిగా అయితే సరిపోతుంది. ఇంకొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను. పెసరబ్యాలు కదా, ఎక్కువ చిక్కగా అయితే అయిపోతాయి. నీళ్ళు అయితే దాని తగ్గట్టుగా వేసుకుంటున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకునేసి ఇంకైతే తిరువాత పెట్టుకుంటే సరిపోతుంది. నల్లగా ఉంది ఏమనుకుంటున్నారా, చింతపండు నలుపుగా ఉంది. సో అందుకు మీకు కొంచెం నల్లగా కనిపిస్తున్నట్టుంది వీడియోలో. ఓకేనా, ఇంకైతే తిరుగుబాటు అయితే పెట్టేసుకుందామా. ఇంకైతే ఇలా అంతా మిక్స్ చేసేసుకునేసాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా తిరుగుబాత పెట్టుకుంటే అయితే సరిపోతుందండి. సో ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసేసుకుంటాను. ఇంకా ఉప్పు సరిపోయింది లేదో చూసేస్తాను. కారం అయితే తక్కువగానే ఉంది. సో ఉప్పు కొంచెం ఇంకా తక్కువైంది, ఇంకాస్త అయితే వేసాను. కారం ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు తినరు. సో కారం అయితే తక్కువ వేసినా పర్లేదు అనిపిస్తుంది. తర్వాత కోసమని ఆల్రెడీ గిన్నె అయితే పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా. తర్వాత ఆనియన్ ఉంటే కట్ చేసుకొని వేసుకోవాలి. టైం సరిపోదు అనేది నేను ఈరోజు ఆనియన్ వేయట్లేదు. సో తర్వాత అయితే వేసేసుకున్నాం. ఇంకా తర్వాత అయితే పెట్టేసాను. ఇదైతే కాగిపోతే పెసరబ్యాలు సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. చూడ్డానికి పలుచగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ పలుచగా ఏం లేదు. ఇది చల్లారిపోయిన తర్వాత చిక్కదనంగా అయిపోతుంది. సో సరిపోతుందండి. సో తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకునేసి అందులోకి వాటర్ అయితే వేసేసాను. మీరైతే ఏ వాటర్ వేస్తారో చెప్పండి, కుళాయి వాటర్ వేస్తారా లేదా మనం తాగే నీళ్ళు అయితే వేస్తారో చెప్పండి. నేనైతే తాగే నీళ్ళే వేస్తాను, ఎందుకంటే అక్కడ మినరల్ వాటర్ కాకుండా కుళాయి వాటర్ వేసినా మనకు గిన్నె అంతా ఉప్పు పట్టిపోతుంది కదా, గిన్నె గొబ్బట్టిపోతుంది అనేసి నేనైతే మినరల్ వాటర్ వేస్తాను. మా ఆయన అయితే ఈ టిప్ చెప్పాడు. నేనైతే అసలు అంతకుముందు అయితే కుళాయి వాటర్ వాడుతుంటే గిన్నె అంతా పాడైపోతుండే. అందుకోసం అయితే మేమైతే ఇప్పుడైతే తాగే నీళ్ళే వేస్తాను కూడా చాలా రోజుల నుంచి. సో ఇంకైతే గిన్నెలకైతే ఆయిల్ అయితే రాసేసి పెట్టేసుకున్నాను. ఇంకైతే ఇడ్లీ ప్యాటర్న్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, దాన్ని అయితే దీనిలోకైతే వేసేసుకుందాం. చూడండి, ఇలా చిక్కగా చేసుకుంటేనే బాగుంటుంది. సో
సో ఇంకైతే లేట్ చేయడం ఎందుకు వేసేస్తున్నాను. గిన్నెల్లోకైతే వేసేసుకుంటున్నాను. పిల్లలైతే చెరువు 2 ఇడ్లీలు తింటారు, మేమకైతే 4 సరిపోతాయండి. మొత్తం 12 ఇడ్లీలు మొత్తానికి. ఇడ్లీకి అయితే రెడీ చేసేసి అన్నీ పెట్టేశాను.